ఎలా ఉందో సేమ్ అట్లనే ఉంది. అలా యాక్టర్గా ఎవరిది అంత ఎక్స్ప్రెస్ చేసుకొని సినిమాకి మాత్రం వెళ్తే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే వస్తారు. రామ్ చరణ్ క్యారెక్టర్లు 3 ఎలా అనిపించినాయి అన్న? 3 ఆడ ఏం కనవలేదు అన్న, నాకు ఐఏఎస్పి ఏం కనవలేదు ఆడ. ఏదో డ్రెస్ కోడ్ వర్కే చూపించారు. ఆ యాక్టింగ్ పరంగా అయితే అసలు ఏం లేదు ఆడ. పోలీస్ క్యారెక్టర్ అసలు ఏం లేదు ఆడ. అదే ఉన్నాడు కలెక్టర్గా, ఒక పొలిటికల్గా అవే చూపించారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో మాత్రం నాకు ఏం నచ్చలేదు. నచ్చి పెట్టిర్రు, ఆ ఎందుకు పెట్టిర్రు, ఆ నచ్చి రాక పార్టీని పెట్టిర్రు. ఆ పార్టీ తరపు నుంచి ఆయన నిలబడాడు, శ్రీకాంత్ నిలబెడతాడు. అంతా ఏమో చదువుకోలేని వాళ్ళకి అర్థం కాదు సినిమా అంటున్నారు, నిజమేనా? చదువుకోలేని వాళ్ళకి అర్థం కాదంట సినిమా. చదువుకున్న వాళ్ళు కూడా అన్న, చదువుకున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మూవీ. చదువుకున్న వాడికి ఇంకా జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. వాడు ఇలా ఉండాలి అలా ఉండాలంటే చదువుకున్న వాడికి ఏం తెలుసా అన్న? చదువుకున్న వాడికి ఉన్న వాల్యూకేషన్ ఎవ్వరికి. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ నచ్చలేవు అన్న, నచ్చలే, అస్సలు నచ్చలేవు. సాంగ్స్ అస్సలు నచ్చలేవు. తమన్ మ్యూజిక్ మ్యూజిక్ పర్వాలేదు అన్న, ఓకేనా. ఒక బీజిఎం ఎస్ఎస్ సూర్యకి ఇచ్చింది అన్న, బీజిఎం నచ్చింది. అది బాగుందా? శ్రీకాంత్ క్యారెక్టర్ ఎలా ఉంది? శ్రీకాంత్ ఒక శత్రువే అన్న, సేమ్. ఓకే, కూడా ఉండి వెనుబడి పడుతాడా అంతే. ఓకే, అంజలి క్యారెక్టర్ ఎలా అనిపించింది? అంజలి కరెక్ట్, మంచిగా ఉందా? సో ఓవరాల్ గా 3 గెటప్లు ఏ గెటప్ నేను ఇంప్రెస్ చేసింది? ఈ గెటప్ బాగుందా? నాకు వాళ్ళు ఏం చేయలేదు.